నేను మీ బాణాల డబ్బాచారి. ఈరోజు మనం ప్రభుత్వ ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబు కుజుడు ఎక్కడుంటే ఎవరికి వస్తుంది, లగ్నం మీద ఉండాల అనే విషయాన్ని మాత్రం మనం ఈరోజు తెలుసుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ చాలామంది కొట్టాలని ఆసక్తిగా ఉంటారు. కొందరు చదువుతారు, కొందరు చదవరు. చదవకపోయినా ఎవరైనా చదవకపోయినా ఎంత పెద్దగా చదివినా జాబులు రావు. కొందరికి ఏమీ చదవకపోయినా కనీసం 40 మార్కులు ఉన్నా కూడా గవర్నమెంట్ జాబ్ కొడతారు. కారణం ఏంటి? కుజుడు యొక్క బలం. అయితే ఇప్పుడు నేను చెప్తాను. ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కుజుడు 11లో నిలిచిన జాతకుడు ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది. అందులోనూ కుజుడు స్వక్షేత్రం లేదా ఉచ్చము కలిగిన పెద్ద పదవిలో ఉంటారు. అంటే ఇప్పుడు కుజుడు 11వ స్థానాధిపతి కావాలి. ఇప్పుడు స్వక్షేత్రం ఏంటంటే మేషం స్వక్షేత్రం, అలాగే వృశ్చికం స్వక్షేత్రం కుజుడిది, అలాగే మకరం వచ్చి ఉచ్చమం కుజుడిది. కుజుడు ఈ 3 తావుల్లో ఎక్కడున్నా. అయితే ఈ 3 తావుల్లో ఉండాలంటే ఈయన 11వ స్థానాధిపతి కావాలి. 11వ స్థానాధిపతి అయితే ఎట్టయితాడు? మిథున లగ్నానికి 11వ స్థానాధిపతి అవుతాడు. ఇక్కడ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఒకటి అర్థమైందే. అయితే కుజుడు ఏ నక్షత్ర బలం మీద ఉండాలి అంటే మళ్ళీ నవాంశంలో కూడా బలం కలిగే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. నవాంశంలో బలం కలిగే ఉండాలంటే కుజుడు ఇక్కడ అశ్విని 1 మీద కానీ భరణి 3 మీద కానీ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. లేదంటే ఏదో యావరేజ్ చిన్నది, లేదా నేను చెప్పిన నక్షత్ర పదాల మీద ఉంటే పెద్దది వస్తుంది అనమాట. ఇప్పుడు కుజుడు ఇక్కడ తీసుకుందాం. సెకండ్ కుజుడు అక్కడ ఎక్కడ ఇది 11వ స్థానం అవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. మిథున లగ్నానికి 11వ స్థానం అయింది. ఇప్పుడు మీన లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11వ స్థానం మకరం అయింది. మకరంలో కుజుడు ఉంటే వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అయితే ఏ నక్షత్ర పాదాలు ఏంటంటే 100% వస్తుంది. అది కూడా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2 మీద కానీ ఉత్తరాషాఢ 2వ పాదం మీద కానీ శ్రవణం 1 మీద కానీ. ఎందుకో ఉత్తరాషాఢ 2 మీద శ్రవణం 1 మీద ఉంటే వస్తుంది అంటే నవాంశంలో మళ్ళీ ఉత్తరాషాఢ 2 మీద లగ్నం కుజుడు మకరంలో ఉంటాడు. 2 మీద కుజుడు, అలాగే శ్రవణం 1 మీద కుజుడు మేషంలో ఉంటాడు. కుజుడు ఇక్కడ 75%, ఇక్కడ 100%. దానివల్ల 100% వస్తుందని మనం చెప్పచ్చు. అంతే. రాశిలో ఉంటే అంత మాత్రం వచ్చేస్తుందని కాదు. నవాంశంలో ఉంటే 100% వస్తుంది. ఈ దశాకాలం వచ్చి 200% వస్తుంది. ఆ దశ వచ్చి ఈ విధంగా ఉంటే 200% అనేది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు చదవకపోయినా ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే రికమెండేషన్, ఎంపీ రికమెండేషన్, ఏదో ఒక రికమెండేషన్తోనూ ఊరికనే కొన్ని సినిమాలో చూస్తూ ఉంటాము. పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళు మ్యాక్సిమం పోలీసులు ఇలా అనేది ప్రభుత్వ ఉద్యోగంలో వస్తుంది అనమాట. కుజుడు మిలిటరీ కారకుడు, పోలీస్ కారకుడు ఇట్లా కాబట్టి. అయితే ఇప్పుడు కుజుడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం. వృశ్చికంలో కుజుడు ఉన్నాడు. ఇది 11వ స్థానం కావాలి మనకు. అప్పుడు ఏం లగ్నం ఉండాలి? మకర లగ్నం. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11వ స్థానం అయింది. ఏది? వృశ్చిక రాశి 11వ స్థానం అయింది. వృశ్చిక రాజ్యాధిపతి ఎవరు? కుజుడే. అయితే 11వ స్థానంలో కుజుడు ఉన్నాడు. అయితే ఏ నక్షత్ర పాదాలు ఉందంటే ఇది 100% వస్తుంది అని మనం అది తెలుసుకున్నాం. అయితే కుజుడు ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలి? ఇక్కడ ఏమైనా నక్షత్రాలు ఉన్నాయి? విశాఖ 4, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ, అనురాధ 4, అనురాధ 4వ పాదం మీద, జ్యేష్ఠ 2వ పాదం మీద. ఏంటి జ్యేష్ఠ 2వ పాదం మీద ఉంటే వస్తుందా? అనురాధ 4వ పాదం మీద వస్తుంది అంటే డౌట్ వద్దు, చెప్తా. దాన్ని కూడా చెప్తా ఎందుకు ఎలా వస్తుంది. ఇప్పుడు అనురాధ 4 మీద ఉంటే కుజుడు మళ్ళీ నవాంశం ఎక్కడ ఉంటాడు? ఇక్కడే ఉంటాడు. శని నక్షత్రమైన బామర్ది కదా, వీళ్ళిద్దరూ మామ బామర్దులు. ఓకే. శని నక్షత్రం మీద మళ్ళీ కుజుడు ఇక్కడే నవాంశంలో కానీ రాజకొండలో కానీ 2 తాళ్ళ 75% బలం కలిగి ఉన్నాడు. ఇంక జ్యేష్ఠ 2 మీద ఉంటే ఎలా వస్తుంది? బుధ నక్షత్రం మీద ఉంటే ఎలా వస్తుందంటే జ్యేష్ఠ 2 మీద మకరంలో ఉంటాడు కుజుడు, నవాంశంలో. ఓకే. అప్పుడు 100% బలం కలిగి ఉంటాడు. 100% బలం కలిగి ఉంటాడు. అయితే ఇప్పుడు వచ్చిందా లేదా 100% జాబ్ అనేది, ప్రభుత్వ ఉద్యోగం అనేది
వీళ్ళు కుజుడు ధైర్యదాన కారకుడు, ఇంతకుముందు కూడా చెప్పారు. కుజుడు వీర ధీర కృత్యాలు కారకుడు, అంటే ఒక మిలిటరీ కావచ్చు, పోలీసు కావచ్చు, వీళ్ళకు మంచిగా రావాలి అంటే కుజుడు ఉచ్చము స్వక్షేత్రము 11వ స్థానాధిపతి అయ్యి మళ్ళీ నవాంశంలో కూడా బలం కలిగి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు ఇలాంటి జాబులు వస్తాయి. కాకి చొక్క ఉద్యోగం అనేది వస్తుంది. అది మిలిటరీ కావచ్చు, పోలీస్ కావచ్చు, సిఐడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఒక మంచి అధికారి అనేది అవుతాడనమాట. ఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఐజీ కూడా కావచ్చు. దాన్ని మనం చెప్పలేము. ఆ యొక్క దశ కాలంలో కావచ్చు, లేదా దశ లేకుండా ఉన్నా కూడా అంతర్దశ భావంలో కూడా రావచ్చు. ఇలా అని మనం తెలుసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వం ఉద్యోగము వచ్చే అవకాశము ఉందా లేదా అనేది ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే కుజుడిని వల్లనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా అంటే మిగతా గ్రహాలు కూడా రవి వల్ల కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది వస్తుంది. రవి ఉత్సవంలో ఉన్నా కూడా, ఇక్కడ రవి ఇక్కడ ఉన్నా కానీ అంటే రవి అంటే సూర్యుడు ఇక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా వీళ్ళకు కూడా గవర్నమెంట్ జాబులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే కుజుడు రవి కలిసి ఉన్నా కూడా గవర్నమెంట్ జాబులు అనేవి వస్తాయి. ఇప్పుడు కుజుడు కూడా ఇక్కడే ఉన్నాడు అనుకున్నాం, వీళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కుజుడు ఇక్కడ పనికిరాడు, ఇక్కడ రవి కుజుడు ఇద్దరు ఉన్నా కూడా వీళ్ళకి ఏదైనా కాలు బొబ్బలు, కాలు రక్తగాయాలు ఇవన్నీ ఉంటాయి రవి కుజుడు కలవడం వల్ల. అయితే నక్షత్ర పాదాలు మారినప్పుడు మళ్ళీ నవాంశంలో వీళ్ళు ఉత్సవం కానీ స్వక్షేత్రం కానీ రావాలి. వచ్చినప్పుడు మాత్రమే ఆ బద్ధం అనేది 100% పనిచేస్తుందని తెలుసుకోవాలి. ఫస్ట్ రాకుండానే జరిగిపోతుందంటే జరగకపోవచ్చు. ఎందుకంటే రాజకుండలో ఉంది బలము, నవాంశంలో ఉందా లేదా అని మనకు తెలియదు. కాబట్టి నవాంశము దశాకాలము రెండు ట్రాలీ చేసుకోవాలి. ట్రాలీ చేసినప్పుడు మాత్రమే దశాకాలాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఆ దశ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరికో అంతర్దశ కావచ్చు, దశ కావచ్చు, వంశోత్తరి దశ అంటాం, లేదా అంతర్దశలు భుక్తి అంటాం. అంతర్దశలు అంటే మెయిన్ దశ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. దాంట్లో అంతర్దశలు కొన్ని సంవత్సరాలకు మారుతూ ఉంటాయి. ఒక దశాకాలం మ్యాక్సిమం ఇప్పుడు ఏదైనా పెద్ద దశ జరుగుతుంది, సినిమా దశ అనుకోండి, దాంతో అంతర్దశలో కుజుడు కానీ రవి కానీ వచ్చినప్పుడు వాళ్ళు బలం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ జాబ్ అనేది కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇంకా బుధ మార్గదశలో కావచ్చు, లేదంటే రాహు మార్గదశలో కావచ్చు, గురు మార్గదశలో, ఈ పెద్ద దశలు గురుదశ 16, రాహుదశ 18, శని దశ 19, బుధ దశ 17, ఇవి పెద్ద దశాకాలాలు. ఇంకా కుజుడిది రవిది అంటారా, కుజుడు 7 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు. కాబట్టి ఈ దశలు చిన్నవి. ఇంకా పెద్ద దశలు అంటే అవే. ఆ పెద్ద దశాకాలాల్లో అంతర్దశాకాలంలో ఈ గ్రహాలు బలం ఉండడం వల్ల మ్యాక్సిమం ఆ జాబ్ అనేది ఇలా కనెక్షన్ అవుతుంది. మొన్న ఏదో డ్రాగన్ సినిమా వచ్చింది, దాంట్లో కూడా అతను ఏదో లవ్ ఫెయిల్యూర్ అయిపోయి తర్వాత ఆ అమ్మాయికి అంటే ₹1 ఎక్కువ సంపాదించాలా, వాళ్ళ కాబోయే భర్త 1,20,000 శాలరీ తీసుకుని నాకు 1,21,000 కావాలా అంటే ₹1 1,20,000 నాకు కావాలా శాలరీ అని 10 లక్షల లంచాలు ఇచ్చి కోట్లు సంపాదిస్తాడు. మళ్ళీ అన్నీ వదిలేస్తాడు. ఎందుకంటే నీతి నిజాయితీ ముందర డబ్బు నిలబడదు. మ్యాక్సిమం మనసు మంచిదైతే ఒకటికి చెడు చేసి మనం బాగుపడకూడదు అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఎవడైనా ఆస్తులు కానీ పస్తులు కానీ వదులుకొని బతుకుతాడు. ఎవరు ఎలా పోతే నాకెందుకు, నేను సంపాదించుకుంటే చాలనుకునే వానికి డబ్బు మిగులుతుంది. కాకపోతే శివరాగ దశలో ఏం జరుగుతుందంటే వీడు తినడు, అలాగనే బిడ్డలకు పనికిరాదు. అది ఎవడో తినిపోతాడు. ఎవడో తినిపోయేదానికి నీకెందుకు అంత కర్మ? నువ్వు తినడానికి నీకు దేవుడు ఇచ్చాడు 3 పూట్ల, పస్తులేం పెట్టలేదు కదా, 2 పూట్ల ప్రతి ఒక అడగ తినేవాడు తింటున్నాడు, కోటేశ్వరుడు తింటున్నాడు. కానీ ఒకరిని కూల్చి, ఒకరిని మోసం చేసి, ఒకరిని నాశనం చేసి తినే డబ్బు అయితే ఏదైతే ఉందో అది చివరాగ దశలో వీడికి ఎందుకు పనికిరాదు. కాబట్టి ఎవడు కూడా కానీ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎంత తింటామంటే ఎంత తిన్నా కూడా పట్టెడన్నమే తప్ప అంతకు మించి ఏమీ తినలేం. ఈ ప్రపంచంలో ఎవడైనా 2 పూట్ల కడుపు నిండా తింటాడు. ఆడు అడుక్కునేవాడు కావచ్చు, అంబానీ కావచ్చు, ఎవడైనా కానీ 2 పూట్ల మాత్రం దేవుడు పెడతాడు అన్నాన్ని. కోట్లు లక్షలు ఇవన్నీ కూడబెట్టుకున్నంత మాత్రాన పోయేటప్పుడు పిరుక్కొని పోయేది ఏం లేదు. అలానే బిడ్డలకు ఇస్తాం, వాళ్ళు కష్టం లేకుండా వచ్చిన సంపాదన కాబట్టి ఇచ్చలుడిగా ఖర్చు పెట్టి వాళ్ళు పుట్ట బాకీలు అవుతూ ఉంటారు. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ చేయగలిగింది ఏం లేదు. పునరపు జన్మం, పునరపు మరణం. మళ్ళీ నువ్వు జన్మించి మళ్ళీ వాళ్ళ బిడ్డలుగా పుట్టినప్పుడు మళ్ళీ అదే పరిస్థితే. కాకపోతే దేవుడు ఇచ్చిందని వద్దనకూడదు, ఇవ్వందని కావాలని దోచుకొని బతకూడదు. ఇది మాత్రం తెలుసుకోవాలి. ఏది కూడా కానీ ప్రతి మనిషి కూడా కొన్ని నియమాలు అనేటివి ఉంటాయి. నియమాల ప్రకారంగా బతికితే అతనికి ఒక చావుగా అర్థం ఉంటుంది, బతుకు అర్థం ఉంటుంది. బతుకు చావుగా అర్థం తెలియకుండా బతకూడదు. ఎప్పుడు కూడా బతకాలి, మనం సంపాదించాలి. దేవుడు ఇచ్చింది తీసుకో,
శివుడు ఇచ్చింది ఇది భక్త సిరియాల సినిమా ఉంది. దాంట్లో శివుడు ఇచ్చిందే సాలని కట్టెలు మోసుకుంటూ ఉంటాడు పాపం. కట్టెలు మోసుకొని వచ్చిన డబ్బులతో రోజు ఒక దీక్ష పెట్టుకొని ఒక సాధకుడికి అంటే ఒక అతిథికి అన్నం పెడుతూ ఉంటాడు అతను. ఎవరు శివభక్త సిరియాల అన్నం పెడుతూ ఉంటే ఇంకా ఆ రోజుకి ఆ కట్టెలు కూడా ఎవరేమో నాకు డబ్బులు లేవు ఉంటే వేసుకొని అయినా నేను డబ్బులు వేయలేనంటే సరే వేసే వస్తాడు. కనీసం దానం పెట్టడానికి ఎవరికి భిక్షం పెట్టడానికి కూడా అన్నం ఉండదు. ఇంకేం చేసి పెట్టాలా, శివుడికి పెట్టేదానికి కూడా నైవేద్యం లేదని ఆకులు అలుగులు పోసి పెడతాడు అనమాట. ఇదే శివుడికి తెలియదా నా దగ్గర ఉండేది ఇదే అని భార్య భర్తలు ఇద్దరు పెడితే శివుడే వచ్చి దిగి అన్నం తిని ఆ చేతిలో పల్లెంలో శివుడు పార్వతి వచ్చి పల్లెంలో చేయగలగంగానే దాంట్లో వాళ్ళు సాయంత్రం అయితే ఒక అంటుకుంటూ పెడతాను 100 అంటుకుంటూ పెడతారు. ₹1 వేస్తేనే కనీసం ఒక ₹100 అయిపోతుంది. ఆ విధంగా ఏది కూడా పరమాత్ముడి ఇవ్వాలా మనం తీసుకోవాలా. ఇవ్వందే లాక్కొని పీక్కొని బతకడం వల్ల బతకనేది మంచిది కాదు. అది అలా బతకడం వల్ల చివరాఖరి దశ అనేది చాలా చండాలంగా నీచంగా తయారవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. ఇలా ఎంత దరిద్రంగా ఉంటుందంటే ఎంతోమందిని చూస్తూ ఉంటాం మన కళ్ళ ముందరే. వాళ్ళ మోసం చేసి వీళ్ళ మోసం చేసి వాళ్ళకి కొట్టి వీళ్ళకి కొట్టి ఆస్తులు అక్రమాస్తులు అవి ఇవి చాలా సంపాదిస్తారు. కానీ వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఫస్ట్ సంతోషంగా ఉండలేరు. ప్రతిరోజు యాదనే, ఇంకా ఏదో కావాలా ఇంకా ఏదో కావాలని. ఏం కావాలా దేవుడు 2 పూటలు అన్నం పెట్టడానికి పుట్టించాడు, అన్నం పెడతాడు. ఏదో సంపాదన ఇచ్చాడు, ఉన్నందులో నలుగురికి పెట్టు. ఏమవుతుంది? ప్రతి మనిషిని దేవుడు పుట్టించేది ఎందుకంటే ఇంకొక మనిషికి సహాయం చెయ్యి అని చెప్పే ఉద్దేశంతోనే పుట్టిస్తాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? భార్యకి సాయం చేయాలా, బిడ్డలకు సాయం చేయాలా, బంధువులకు సాయం చేయాలా అని బతుకుతున్నారు. ఇంకెవరికి ప్రజలకు సాటి వారికి ఎవరికి సహాయం చేసే ఉద్దేశం అయితే ఎవరికి లేదనమాట. ప్రపంచం అంతా అట్లా తయారైపోయింది. దాంట్లో మనం ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం డబ్బుమయం అయిపోయింది. డబ్బు ఎందుకు అవసరం అంటే వాహనం తోలాలంటే డబ్బు కావాలి, ఫ్లైట్ ఎక్కాలంటే డబ్బు కావాలి, ట్రైన్ ఎక్కాలంటే డబ్బు కావాలి, గుడ్డ కొనాలంటే డబ్బు కావాలి. ఇలా డబ్బుమయం అయిపోయింది ప్రపంచం మొత్తం. ఒకప్పుడు మనం విలేజ్లో తీసుకున్నాం, పంటలు పండించేవారు. ధాన్యం పండిస్తాం, ఒడ్లు పండిస్తాం, శనక్కాయలు పండిస్తాం, కందిపప్పు పండిస్తాం, అన్నీ మనమే పండించుకుంటాను. పక్కన ఎక్కన ఎవరన్నా వచ్చిన ముందు తినేదాకా వదిలేదు లేదనమాట. రండి మా ఇంట్లో తినండి, ముందు తినండి, 4 రోజులు ఉండండి, తినేసి సంతోషంగా పోండి. కోళ్ళు కూడా మేపేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి, దానివల్ల డబ్బు కావాలి. అలా కాలానికి ఏమవుతుందంటే ఒక 30 సంవత్సరాల కిందట ఉండే కాలం ఏదైతే ఉందో అప్పుడు ఆత్మీయతలు, అనుబంధాలు, ప్రేమలు, బంధువులు ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళ ముందు ఎంతో శ్రద్ధగా ప్రతిరోజు కానీ 20 రోజులు కానీ అన్నాలు వండి పెట్టేవారు అనమాట. ఇద్దరు అద్దెనని. ఇప్పుడు ఎవరన్నా వస్తే ఇది ఎప్పుడు వెళ్ళిపోతాడా, మాకు ఖర్చు ఎప్పుడు మిగిలిపోతుందా, ఎప్పుడు మనకు ఖర్చు మిగిలిపోతుంది, ఇది ఉంటే రోజుకు ₹100 అవుతుంది, ఈ బియ్యం అయిపోతుండే, గ్యాస్ అయిపోతుంది, నీళ్లు వాడేస్తాడు, సోపులు వాడేస్తాడు, ఏమైనా ఇక్కడ పనుకునేదానికి స్థానం కావాలా, బ్యాన్ వేయాలా, ఈయన కరెంటు బిల్లు అయిపోతుంది. ఇవన్నీ ఆలోచిస్తాను. కారణం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది చూసారా? ప్రతి మనిషి కూడా 30 సంవత్సరాలకు ఒకసారి కాలం మారిపోతుంది. కాలం మార్పుడే అంటాం దీన్ని. కాబట్టి కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉన్నారు. ఎంత మారినప్పటికీ ప్రపంచానికి కావాల్సింది ఏంటంటే డబ్బు కాదు. దేవుడు పుట్టించేటప్పుడు డబ్బుతో మనం పుట్టించడు. అలాగే చచ్చిపోయేటప్పుడు కూడా డబ్బుతో మనం తీసుకోమాడు. చిన్న శిశువుగా పుడతాం, పెద్ద ముసలాడు అయిపోయినా చచ్చిపోతాం, అంతే. దట్స్ ఆల్. అంతకుమించి ఏమి మనకు ఒరిగేది ఏం లేదు. అదే ఉన్నంతలో సంతోషంగా ఒక మనిషికి రోజుకు అన్నం పెట్టండి. ఏదో కుక్కకు కావచ్చు, కోడికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మీకు వీలైనంత వరకు ఒక చిన్న బిస్కెట్ కూడా కానీ లేదు, ఎవరికైనా ₹5 కానీ ₹10 కానీ ₹100 లోపల మీకు శక్తి కాడికి ఏదో ఒకటి. చీమకు కూడా దానికి 4 చక్కెర ముక్కలు వేయండి, ఒక 50 గ్రాముల చక్కెర తీసుకొని ఒక 10 చీమలు పెట్టండి. మనిషి జన్మకు సార్థకం. ఏదైనా తిండి భగవంతుడే తిండి పెట్టాలనే మీరు కూడా భగవంత స్వరూపులే, మీరు కూడా పెట్టచ్చు, ప్రతి మనిషి కూడా పెట్టచ్చు. ఏమి మనిషికి అన్నం పెట్టడం పరమాత్మ యొక్క ధర్మం. కాబట్టి ప్రతి మనిషికి అన్నం అనేది పెడతాడు. అదే ఆయన ధర్మం. ధనం అనేది ఆయన సృష్టించలేదు, మనం సృష్టించుకున్నాం కాబట్టి అది మన కర్మం. కాబట్టి ధనము అనేది, ధాన్యం అనేది పరమాత్ముడు ఇవ్వాలనుకుంటే ఎంతైనా ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఇలా దానగుణం, దైవగుణం ఉండే వాళ్ళకి ఇస్తాడు. ఏదో ఒక రూపంలో ఇస్తాడు, ఏదో ఒక సమయంలో ఇస్తాడు. ఎందుకంటే ఎక్కడికి పోడు. కాకపోతే వెయిటింగ్ చేయాలి. మనం నిశ్చలమైన మనసుతో, ప్రశాంతమైన మనసుతో ఉండాలి. ఇప్పుడు బుధుడు ఉన్నాడు, ఏదో కూర్చొని యోగం చేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు తపశక్తిలో ఉంటాడు. ఆయనకి అన్నీ అక్కడికే వస్తాయి. మరి ఆయన ఏం యుద్ధం చేయలేదు, ఏ కారం చేయలేదు, రాజు అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, మహారాజు అయిన మళ్ళా.
కాకపోతే సాయిబాబాతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక ఫకీరు, అందరికి భిక్షాసనం చేసి వాళ్ళ కర్మలు కారుకులన్నీ తీరుస్తున్నాడు. ఆయన ఒక దేవుడు అయ్యాడుగా. మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఉన్నారు, ఆయన కూడా యాచించి అక్కడక్కడ ఆయన కర్తలన్నీ కాలజ్ఞాన రూపంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆయన ఉపదేశించాడు. అట్టని చెప్పి ఆయన ఇప్పుడు దేవుడు అయ్యాడుగా. మహానీయులంతా ఒకప్పుడు యాచించి బతికిన వారే, కానీ వాళ్ళకేం అన్నం దొరకదా? వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళకి అన్నం పెడతారుగా. కానీ యాచించిన మరి 10 మంది దగ్గర తీసుకొని తిని వాళ్ళ కాలజ్ఞానాన్ని అలాగే కర్మాలని తుడిచిన వారు వాళ్ళంతా మహనీయులైనారు. ఇట్లా చాలామంది చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు మనం దేవుళ్ళని కొలుస్తాము. కానీ మనలో దైవశక్తి ఉందే? లేదు. చాటి పనికి సహాయం చేయలేని బతుకు అదో బతుక. అలా బతకూడదు. ఎప్పుడు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనుండా. దేవునితో పోయి మనం ఏమనుకుంటాం? అయ్యా నాకు కష్టం వచ్చేసిన స్వామి నన్ను కాపాడు తండ్రి, నాకు ఈ కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చింది, ఈ అప్పు అయిపోయిన ఆపై. అది ఒక మనిషి కష్టంలో పక్కన ఉన్నాడు అనుకో, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, 10,000 రూపాయలు కష్టంతో ఒక ఫ్యామిలీ నాశనం అయిపోతా అంటే కాపాడడానికి మనసు రాదు. మనం ఎందుకు వెళ్ళాలి? 10,000 రూపాయలు అంటే నా బిడ్డ గుడ్డలు వస్తాయి, నా బిడ్డ గొలుసు వస్తుంది, నేను ఫ్యాన్సీ స్టోర్కి ఏ కొనుక్కోవచ్చు, ఏ కొనుక్కోవచ్చు, ఆ చీటీకి డబ్బు కట్టచ్చు, ఏవో అబ్బా ఎన్నో కోరికలు ఉంటాయి. 10,000 రూపాయలు ఇస్తే ఒక ఫ్యామిలీ నిలబడుతుందంటే ఇవ్వచ్చుగా, అప్డేట్ అవ్వచ్చుగా. కానీ అవ్వరు. ఎందుకంటే అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి స్వార్థపరుడు అయిపోయినాడు మనీ దగ్గర. కాబట్టి మనీ అనేది ఒకంతకు ఒక్కదానికి స్థాయి దాటేస్తే మనీ కూడా ఎందుకు పనికిరాదు. ఒక స్థాయి వరకే మనీ. తర్వాత ఆ మనీని కూడా ఎత్తుకుపోయి ఎక్కడ ఎవరు ఏమి పెట్టుకోలేడు. వారసులకి వాళ్ళ వారసులకి ఎంతమందికి నువ్వు సంపాదించేదానికి? నువ్వు 10 మందికి సహాయం చేయాలని దేవుడు నిన్ను పుట్టిస్తే నువ్వు నీ బిడ్డలకంటావు, వాళ్ళ బిడ్డలకంటావు, వాళ్ళ బిడ్డలకంటావు, తరతరాలకు కావాలి. అంతమంది తరాలు కావాలి. పక్కన వాడికి మాత్రం సహాయం చేయకూడదు. ఎవడు బానిసగా బతకాల్సిందే ప్రతి ఒక్కడు. కానీ కర్మ ఏం చేస్తాం. నేను మీ బనారెడ్డప్పాచారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ఉంటానండి. నమస్కారం.